వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డు, పెన్షన్ 3000 పెంపునకు కేబినెట్ ఆమోదం. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్, మంత్రులు మరింత కష్టపడాలన్న సీఎం జగన్. టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, శ్రీదేవి మేకపాటి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. ఎమ్మెల్యేగా అసంతృప్తిగా ఉంది, రాప్తాడును అభివృద్ధి చేశానన్న తోపుదుర్తి. లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరే, పొత్తు ఎవరితో లేదన్న కిషన్ రెడ్డి. కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ దర్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో 3 సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధి విధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్మాన్కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి. కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో 3 సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధి విధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్మాన్కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.
పార్లమెంటులో దాడి ఘటనలో లలిత్ జూ కీలక సూత్రధారని పోలీసులు తెలిపారు. కీలక సాక్ష్యాలను లలిత్ జూ ధ్వంసం చేశాడని అన్నారు. అలాగే స్మోక్ దాడి సూత్రధారి లలిత్ జూకు వారం రోజుల పాటు రిమాండ్ విధించారు. పార్లమెంటులో స్మోక్ అటాక్ ఘటనకు సంబంధించి ఇప్పటికే 5గురు అరెస్టు కాగా కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ జూ కూడా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధం ఉన్న రాజస్థాన్కు చెందిన మహేష్, కైలాష్ అనే మరో 2 అనుమానితులను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. లలిత్ జూతో పాటు ఈ ఇద్దరిని వేరువేరుగా విచారించిన పోలీసులకు కీలక విషయాలను గుర్తించారు. పార్లమెంటులో అలజడి సృష్టించేందుకు తమ పనిన అసలు ప్లాన్ విఫలమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆధారాలను నాశనం చేసేందుకు 4 నిందితుల మొబైల్ ఫోన్లను లలిత్ జూ దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పార్లమెంటు బయట ఘటన జరుగుతున్న సమయంలో ఆ దృశ్యాలను లలిత్ జూ మొబైల్లో చిత్రీకరించాడు. లోపలికి వెళ్లిన ఇద్దరితో పాటు బయట ఆందోళన చేసిన 2 మొబైల్ ఫోన్లు లలిత్ వద్దే ఉన్నాయి. అనంతరం ఢిల్లీ నుంచి రాజస్థాన్ పారిపోయాడు. అక్కడ నాగౌర్కు చెందిన మహేష్ సాయంతో వాటిని కాల్చివేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఓ హోటల్లో ఉంటూ తాజా పరిణామాలను గమనించిన లలిత్ జూ గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్ను 2,750 నుంచి 3,000 రూపాయలకు పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పేదలకు 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్ కి చేరవేసిన తర్వాత అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్ తో లింకప్ చేసి అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్, మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారి 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్లకు పండగ కానుకగా ఇచ్చినటువంటి ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డిపిఆర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదించింది. కుల ఆదాయ ధృవీకరణల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. కోర్టులో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ, డిఆర్ చెల్లించనున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా అబ్బటి రాయ్ను నియమించినట్టు తెలిపారు.
ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి ఇప్పటి వరకు మనం చూసాం. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందులు పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి, అంటే పేదవాడి జీవితం, దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఆరోగ్య రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తనపై తనకు అసంతృప్తిగా ఉందన్నారు. రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలతో తనను గెలిపించారని అన్నారు. రాప్తాడు నుంచి మళ్లీ తానే పోటీ చేసి విజయం సాధిస్తానని తెలిపారు. ఎన్నో పనులు చేద్దామనుకున్నా కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయానని చెప్పారు. ప్రజలకు మంచి చేసేదానికే మేము సొంతంగా డబ్బులు పెట్టి దాతల సహకారంతో పెట్టి డైరీ కట్టినాం, బోర్లు వేస్తున్నాం, కాలువలు తోగినాం, పెరుగు డ్యామ్ నీళ్ళు ఇచ్చినాం. ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజల కోసం, ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తాను. నేను కాంట్రాక్టర్ గానే ప్రజలకు సేవ చేసిన. ఎమ్మెల్యే అయినాక చేయకుండా అనుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినాక ఐఎమ్ క్వశ్చనబుల్. నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎన్నో అంచనాలతో ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, మాకు అందరికి మంచి జరుగుతుందని ప్రజలు ఓట్లు వేసినారు. దాన్ని రీచ్ అయ్యేదానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేస్తా. ప్రభుత్వం సహకరించకపోతే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు కూడా చేస్తా. దాంట్లో ఎక్కడ నేను ఇది నా నియోజకవర్గం, నా జనం కోసము నేను ఏళ్ల తరబడి నేను సంపాదించి ప్రతి రూపాయి ఖర్చు పెడతానా. ఇంకా రాబోయే 10-15 సంవత్సరాలు కూడా నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా నేను సంపాదించిన ప్రతి రూపాయికి జనానికే ఖర్చు పెడతా. ప్రజలకు మంచి చేసేదానికే మేము సొంతంగా డబ్బులు పెట్టి దాతల సహకారంతో పెట్టి డైరీ కట్టినాం, బోర్లు వేస్తాం. అభ్యర్థుల మార్పు విషయంలో ప్రతిపక్ష పార్టీలు అవాకులు చవాకులు పేలుతున్నారని వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. బీసీ సీట్లలో చంద్రబాబు, లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నారని నిలదీశారు. 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టికెట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని ఆరోపించారు. సిటిజన్ ఫోరం పేరుతో ఒక బోగస్ ఫోరంను పెట్టాలని సజ్జల మండిపడ్డారు. అక్కడ వేసినాం కదా, ఆంధ్రాకు పోదాం అనేది పెట్టున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదాన్ని మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ 1-3. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుంది కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది కూడా చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి తాము చేస్తున్నవన్నీ మాకు రుద్ది వైఎస్ఆర్సీపీకి, ఈ ప్రభుత్వానికి ఏమి ఎక్స్క్యూజ్ కోసం, సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా. అంటే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి ఇవి కౌంటర్లు పెట్టి మరీ రండి అక్కడ వేసినాం కదా. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చెల్లెలకి అపాయింట్మెంట్ లేదు, అమ్మకి అపాయింట్మెంట్ లేదు, బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గర పోతారండి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఎంతో మంది త్యాగాలు చేశారు. స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం.
ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి? ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం. రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎమ్మెల్యేలందరినీ అవమానించి నిన్న చూశారు, ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడలా. ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి. ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గ యొక్క ప్రజల మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులివెందల. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీలని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం ఏదో 4 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని, నీ అనుమానాలు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈరోజు మనం అన్ని చూస్తా ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడ వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది.
ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ ఉంటే ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులేంటి? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలీ, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు? ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా? 10 మంది రాజ్యసభ 8 మంది రాజ్యసభను గెలిపించారు. అంటే దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదన్నారు. 2,30,000 పెండింగ్ పోస్టుల భర్తీ చేస్తారని మాట ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. మెగా డిఎస్సీ విషయంలోనూ మాట తప్పాడని అన్నారు. దేశంలోనే ఏపీలోని నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారని అన్నారు. 3 నెలల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. తమ అధికారంలోకి రాగానే విశాఖకు ఐటీ పరిశ్రమలను 100 రోజుల్లో తీసుకువస్తామన్నారు. జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తాను, అది కూడా చేయలేదు. ఇట్లా హామీలు ఇచ్చి మాట తప్పుతాం మడుమ తిప్పుతాం కానీ అలవాటు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో 24% చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్. మీరు అన్నట్టు మనందరం పక్క రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాం. మళ్ళీ 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం. తప్పనిసరిగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు మొదటి 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు, కోడిగుడ్డు మంత్రితో మాకు వద్దు. ఆయన ఎవరో తెలుసు కదా, కోడి కోడి అంటాడు, ఆయన వద్దు. రెండోది సైకో వద్దు. ఆనాడు సైకో జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2 కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి ఇటీవల సొంత పార్టీలోని కేడర్ నుంచి అసంతృప్తి సెగ తగులుతోంది. సొంత పార్టీ నాయకులనే బుర్రా మధుసూదన్ వేధిస్తున్నారంటూ కనిగిరి స్థానిక వైసీపీ నాయకులు తాడేబలకి గత కొద్ది రోజులుగా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేపై వరుస ఫిర్యాదులు చేస్తూ ఎమ్మెల్యే బారి నుంచి రక్షించమని వేడుకుంటున్నారట.
పార్టీలో సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా పీసీపల్లి ఎంపీటీసీలు ఇద్దరు రాజీనామాకు సిద్ధపడ్డం కనిగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. వాళ్ళందరూ రెడీ. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వ్యవహార శైలి రోజురోజుకి జటిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఇప్పటికే ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. హనుమంతునిపాడు జెడ్పీటీసీ దూరమై కొద్ది రోజులు గడవక ముందే అదే దారిలో ఈసారి పీసీపల్లి మండల పార్టీ యూత్ నాయకుడు ఇద్దరు ఎంపీటీసీలు రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం వైసీపీలో ముసలం మొదలైందని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు ఇద్దరు ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసే వరకు వచ్చింది. పరిషత్ ఎన్నికల సమయంలో మండల పరిధిలో పాలన అంతా నీదేనని, నీకు సంబంధించిన వ్యక్తిని ఎంపీపీగా ఎంపిక చేసుకో అని చెప్పిన ఎమ్మెల్యే ఎన్నికలైన కొద్ది కాలానికి పట్టించుకోకపోవడంపై ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న యువ నాయకుడు అతని తల్లితో కలిసి పదవులకు రాజీనామా చేస్తూ ఎంపీడీఓకు లేఖలను అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని పెదాలవలపాడు గ్రామానికి చెందిన చెరుకూరి సతీష్ వైసీపీలో మండల యూత్ నాయకుడిగా పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మండల పరిషత్ పాలనంతా నీవే చూసుకోవాలని చెప్పిన నియోజకవర్గ ముఖ్య నాయకుడు అందుకోసం ఎంపీపీగా నీకు సంబంధించిన వ్యక్తిని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మండల పరిషత్ ఎన్నికలకు సతీష్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి మొత్తం 11 ఎంపీటీసీల్లో 10 స్థానాలను గెలిపించుకున్నారు. గుదవారిపాలెం ఎంపీటీసీగా ఆయన తల్లి గెలుపొందగా మురుగుమ్మి ఎంపీటీసీగా సతీష్ విజయం సాధించారు. అనంతరం ఎంపీపీగా ఆయన తల్లి ఎన్నికయ్యారు. కొద్ది కాలం తర్వాత పార్టీలోని ఓ వర్గానికి సతీష్కు మధ్య విభేదాలు వచ్చాయి. ఎంపీపీ కూడా సతీష్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఎంపీపీకి సతీష్కు మధ్య సమన్వయం చేయాల్సిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తన వెంట ఉన్న వారికి ఎటువంటి పనులు చేయలేకపోతున్నానని, ఇటువంటి సమయంలో పదవులు ఉండి ఉపయోగం ఏంటంటూ రాజీనామా చేసేందుకు సతీష్ సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా స్థానిక స్త్రీశక్తి భవనం ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది. ఆ కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు సతీష్ కార్యాలయంలో ఉన్న ఎంపీడీఓను కలిసి ఎంపీటీసీలుగా తాను తన తల్లి రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందజేశారు. అనంతరం ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లారు. కాగా వీరితో పాటు మరో 2 ఎంపీటీసీ సభ్యులు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ రాజీనామాల విషయమై వివరణ కోసం సతీష్ను పలుమార్లు సంప్రదించినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మూరగుమ్మి గుదవారిపాలెం ఎంపీటీసీ సభ్యుల రాజీనామా విషయమై ఎంపీడీఓ రమణారెడ్డిని వివరణ కోరగా సతీష్ ఆఫీస్కు వచ్చి తనను కలిశారని చెప్పారు. ఆయన తల్లి ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు ఇచ్చారన్నారు. వాటిలో రాజీనామాకు సంబంధించిన కారణాలు తెలుపలేదన్నారు. రాజీనామా చేయాలంటే సంబంధిత ఫార్మాట్లో స్పష్టమైన కారణాలు ఉండాలని తాను చెప్పగా మళ్లీ వచ్చి కలుస్తానని వెళ్లిపోయారని ఎంపీడీఓ తెలిపారు. కనిగిరి పార్టీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందే అన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి వైసీపీ ఆఫీసులో కార్యకర్తలతో ఆయన భేటయ్యారు. ఎన్నికల పోటీలో అభ్యర్థులను మార్చడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని మోపిదేవి సూచించారు.
ఉపయోగం లేదు. మా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటమే. ఈ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా పెడతానని చెప్పేసి అధికారికంగా నిర్ణయం చేస్తారో దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి తప్పు చేసేటటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరనేటువంటిది నా భావన. ఆ దిశగానే మేము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి గతంలో వైసీపీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండటానికి ఏ విధంగా అయితే కలిసికట్టుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేసామో అదేవిధంగా ముందు కూడా మేము పనిచేస్తాం. 24లో మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దానిలో మా వంతు కష్టం మేము అందించి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వైసీపీ చేస్తున్న అభివృద్ధి ఏదీ లేదన్నారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చూపిస్తూ తామే అభివృద్ధి చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఆమె విమర్శించారు. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం భీముడిపాకల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా జరిగిన కార్యక్రమంలో గీతా పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు చేరవేయడానికి ప్రతి కార్యకర్త తమ వంతు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిర్లక్ష్యం వహిస్తే వైసీపీ నేతలు తామే అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని కొత్తపల్లి గీత తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భాగంగా భీముడిపాకలు రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం జరిగింది. దానికి మొత్తం అధికారులు వచ్చారు. అంటే మీరు అందరూ చూసారు ఎంతమంది అధికారులు వచ్చారో. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఇది రాజకీయం కాబట్టి రాజకీయాలు మాట్లాడడానికన్నా బేసికల్లీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమైతే ప్రజలకు అందుతున్నాయి, ఎట్లా అందిస్తున్నాం. ఇప్పుడు వరకు చాలామంది వచ్చే ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అన్న ఒక డార్క్నెస్లో పెట్టారు స్టేట్ గవర్నమెంట్. అదే కాకుండా చివరికి ప్రతిదీ కూడా అంటే 5 కేజీల రేషన్ బియ్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తుంది కూడా ఈరోజు మామూలు రేషన్ తోటి కలిపేసి మేమే ఇస్తున్నామని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. సో ఏదైతే ప్రోగ్రామ్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు పర్టికులర్లీ మా గిరిజన ప్రాంతంలో ప్రతి ప్రోగ్రాం కూడా ఈరోజు రోడ్లు వేశారంటే యాక్చువల్లీ బయట రోడ్లు చూస్తే మొన్న చూసారు మీరు రాజమండ్రి. యువగలం పాదయాత్రకు వైసీపీ ఎన్ని ఆటంకాలు చేసినా ఆపలేకపోయిందన్నారు టీడీపీ నేత నజీర్ మహ్మద్. గుంటూరు జిల్లాలో యువగలం విజయోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయయాత్రగా మారిపోయిందని కొనియాడారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో యువగళం పాదయాత్ర రాష్ట్రంలో మొదటి రోజు యువగళం పాదయాత్ర చేసినప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ యాత్రను ఆపివేయాలని అనేక ఆంక్షలు పెట్టి బ్యానర్లు కట్టుకోకుండా 10 మంది 20 మంది చేయమని చెప్పి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితులు. యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచే జనగళంగా మారినటువంటి పరిస్థితులు. ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సమస్యలను లోకేష్ బాబు గారికి చెప్పుకొని రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చబోతా ఉన్నాయని చెప్పి నమ్మకంతో తండోపతండాలుగా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలికినటువంటి పరిస్థితులు ఈరోజు. అన్నమయ్య జిల్లా రైల్వే కూడలిలోని ఆర్ఎస్ రోడ్లోని ఎంఎఫ్సి 2వ బ్రాంచ్ను ఎంపీపీ ధ్వజారెడ్డి ప్రారంభించారు. రైల్వే కూడలి నియోజకవర్గ ప్రజలు ఎంఎఫ్సి 2వ బ్రాంచ్ను అభివృద్ధి చేసే విధంగా తోడ్పడాలని నగర ప్రజలను కోరారు. తమ మొదటి బ్రాంచ్ను రైల్వే కూడలి ప్రజలు చాలా బాగా ఆదరించారని ఎంఎఫ్సి యజమాని ప్రసాద్ తెలిపారు. 2వ బ్రాంచ్ను కూడా అదేవిధంగా ఆదరించాలని ఆయన కోరారు. అదేవిధంగా సెకండ్ బ్రాంచ్ అంటే ఫస్ట్ బ్రాంచ్ కూడా ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.